నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో పదవుల ప్రదారం ప్రజెంట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభది కంప్లీట్ అయిపోయిన తర్వాత జనసేన ఒకంత పట్టు నిలుపుకోవడము, అటు లింగునేని రమేష్కి సీట్ ఇప్పించుకోవడం మనందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర పరిధి పెరిగింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు కేంద్ర మంత్రులకు సంబంధించి జనసేన నుంచి ఎవరిని బరిలో నిలపబోతున్నారు, ఎవరిని పంపించబోతున్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దాంతోపాటు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రం వైపు మొగ్గు చూపేందుకు మోదీ గారు లాగుతున్నారు అన్న ఇంకొక చర్చ. ఆయన కూడా కేంద్ర మంత్రివర్గ రేసులో ఉన్నారు అంటూ కూడా తన అభిమానులు ఒకంత రేపు బీజేపీలో దిక్సూచి కాబోతున్నారు అన్న విధంగా పోర్ట్రేట్ చేస్తున్న విధానం మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఓవైపు రాజ్యసభది కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఎదురు చూసింది ఎవరెవరు ఉంటారు ఏంటి అనేక రకాల విశ్లేషణలు, చివరాఖరికి ఎవరు వచ్చారు మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కేంద్ర మంత్రుల పొజిషన్ స్టార్ట్ అవుతోంది. ఎవరు రేస్లో ఉన్నారు, ఎవరిని పంపించే అవకాశం ఉంది? పంపించే జాబితాలు 10-14 మంది ఉంటారన్నది మనకున్న ఇన్సైడ్ సోర్స్. ఉద్వాసన పలికేటటువంటి వారి స్థానంలో తీసుకునేటటువంటి వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి బందర్ లోక్సభ నియోజకవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వల్లభనేని బాలశౌరి గారి పేరు ప్రథమంగా ప్రస్తావనలోకి వచ్చింది. భాజపా నుంచి వెలమ సామాజిక వర్గం, సీఎం రమేష్ గారు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం, కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని తప్పించి సీఎం రమేష్ గారికి అవకాశం ఇస్తారని వినిపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశానికి కూడా మరి తెలుగుదేశం నుంచి రామ్మోహన్ నాయుడిని తప్పిస్తే తెలుగుదేశం నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలన్నది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ఒకటి జరుగుతోంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొనసాగుతారు, వారు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి. అలాగే రాజమండ్రి లోక్సభ సభ్యురాలైనటువంటి పురంధేశ్వరి గారు, ఆవిడ లోక్సభ స్పీకర్ కోసం ఆవిడ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని మనకు అందిన విశ్వసనీయ సమాచారం. మరి స్పీకర్గా ఆవిడకి మహిళకు అవకాశం ఇస్తారా, లేకపోతే డిప్యూటీ స్పీకర్గా ఆవిడకి అవకాశం ఇస్తారన్నది ఒకసారి మనం దాని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అట్లాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కొనసాగుతారు. ఈ నేపథ్యంలో ఏంటంటే జనసేన మొన్న ఇప్పటికి జనసేన 21 మంది శాసనసభ్యులు, 2 లోక్సభ సభ్యులు, అట్లాగే శాసన మండలి సభ్యుడిగా నాగబాబు గారు, రాజ్యసభ సభ్యుడిగా లింగంనేని రమేష్ గారు, ఇంతమంది ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు. కాబట్టి కేంద్ర మంత్రి పదవి కూడా వరిస్తే ఏంటంటే పూర్తి స్థాయి గవర్నెన్స్లో జనసేన భాగస్వామ్యం ఉంటుందని చెప్పి బాలశౌరి గారి పేరు ప్రథమంగా ప్రస్తావనలోకి వస్తోంది. బాలశౌరి గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు ఇరువురు, అందరూ లోక్సభ నుంచి వారి ఇరువురు లోక్సభ సభ్యులైనప్పటికీ బాలశౌరి గారి అనుభవం రీత్యా 5 ఎన్నికల్ని, ప్రత్యక్ష ఎన్నికల్ని వరుసగా ఎదుర్కొన్నటువంటి నేతగా 2004లో తెనాలి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం, 2009లో నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్లు 1500 లోపు ఓట్ల తేడాతో ఓడిపోవడం, 14 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నుంచి వైకాపా అభ్యర్థిగా అక్కడ ఓడిపోయి 19 ఎన్నికలకు వైకాపా అభ్యర్థిగా బందరు లోక్సభ నియోజకవర్గం నుంచి 57,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం, మొన్నటికి మొన్న 2024 ఎన్నికలకు ముందు వైకాపాని వీడి జనసేనలోకి రావటం, జనసేన అభ్యర్థిగా ఆయన పోటీ చేయటం, వైకాపా అభ్యర్థి అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారి మీద 2,33,000 ఓట్ల ఆధిక్యతతో, భారీ ఆధిక్యతతో గెలుపొందడం, 5 ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొని ఆయన 3 పర్యాయాల లోక్సభ సభ్యుడిగా గెలిచినటువంటి నేపథ్యం ఉండడంతో జనసేన నుంచి బాలశౌరి గారి పేరు ప్రముఖంగా ఇప్పుడు ప్రస్తావనలోకి వచ్చింది. ప్రథమ వరుసలో ఆయన పేరు వినిపిస్తుంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఆ సేనా ప్రస్థానం ఏదైతే ఉందో ఆ ప్రస్థానంలో కూడా తమ లోక్సభ సభ్యులైన బాలశౌరి గారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు లేకుండా ఆయన ఏ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. వీరిరువురు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణించడాన్ని మనం అందరం చూసాము. బాలశౌరి గారు ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలోకి వస్తే, ఎందుకంటే బందర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇవాళ మరీ ముఖ్యంగా బందర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, అట్లాగే చాలా పెద్ద ఎత్తున ఆయన తిరిగి బందరు నుంచి పోటీ చేసి ఖచ్చితంగా గెలవాలి, ఎందుకు ఆయన పార్టీ కూడా మారారు అంటే సమీకరణలు కావచ్చు, లేకపోతే రాజకీయ వాతావరణం కావచ్చు, అక్కడ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోకూడదు, కుంటుపడకూడదు అని చెప్పి ఆయన హయాంలోనే ఆయన ప్రారంభించినటువంటి పనులు ఆయన హయాంలోనే పూర్తయి ఆ ఘనత ఆయనకి దక్కాలనేటటువంటి ఒక ఆకాంక్షతో, ఒక సంకల్పంతో ఆయన పార్టీ మారి ఆయన లోక్సభకి మరొక మారు గెలవడం అనేది జరిగింది. కాబట్టి కేంద్ర మంత్రివర్గంలోకి వస్తే ఆయనకు ఉన్నటువంటి అనుభవం
దృష్ట్యా ఆయన ఖచ్చితంగా పురోభివృద్ధి వైపు ఆయన ఆ శాఖని ఆయన ఏ శాఖ అయితే ఆయనకి కేటాయిస్తారో ఆ శాఖ నుంచి ఆయన ఖచ్చితంగా దానిని పురోగమించే దిశగా ఆయన పయనింపజేస్తారని అనుకోవచ్చు సంధ్య గారు. ఇది మరి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో రాబోయే రోజుల్లో కీ రోల్ పోషించబోతున్నారు. ఆయననే అటు మోదీ గారు కేంద్రంలోకి తీసుకోవాలనుకుంటున్నారన్న ఒక చర్చ వార్త సర్క్యులేట్ అవుతుంది. దీని గురించి ఏమంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి మనకి 2014 ఎన్నికల తర్వాత భాజపాతో జనసేనతో తెగతెంపులు చేసుకున్న సమయంలో ఏంటంటే మోడీ గారిని ఉద్దేశించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. నేను ప్రధానమంత్రిని కావాలనుకుంటే ఎప్పుడైనా అయిపోయేవాడిని, ఖచ్చితంగా ఆయన ఎప్పుడో మన దేవేగౌడ గారు మన గుజరాల్ గారు ఇంద్రకుమార్ గుజరాల్ గారు వాళ్ళు ప్రధానమంత్రులు అయినటువంటి సందర్భంలోనే అప్పుడున్నటువంటి నేషనల్ ఫ్రంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిపోయేవారు. కాకపోతే నేను సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే రాష్ట్రాభివృద్ధి నాకు ముఖ్యం, రాష్ట్ర పురోభివృద్ధి నాకు ముఖ్యం. ఎందుకంటే పార్టీ మీద పట్టుండాలి, పార్టీ మీద ఆధిపత్యం ఉండాలంటే రాష్ట్రాలలో ఉంటేనే ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వరుసగా ముఖ్యమంత్రులుగా కొనసాగేటటువంటి సంప్రదాయం కావచ్చు, లేకపోతే మరొక మారు ఒకసారి ఓడిపోయినా ఇంకొకసారి గెలిచేటటువంటి వెసులుబాటు కావచ్చు రాష్ట్రాల్లో ఉంటేనే సాధ్యమవుతుంది. మనకి 3 పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి ఆ తర్వాత 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి మోడీ గారిని తీసుకుంటే మనం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినటువంటి అనుభవం అనమాట. కేంద్రంలోకి ఒకసారి వెళితే ఏమవుతుందంటే రాష్ట్రం మీద ఉన్నటువంటి పట్టు కోల్పోతారు. కోల్పోయిన తర్వాత ఆ తర్వాత ఒక విధంగా చెప్పాలంటే కేంద్రంలో పదవులు చేసిన తర్వాత అనామకులుగా మిగిలిపోతారు. మనకు విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారు వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలో విపి సింగ్ గారి సమయంలో దేవీలాల్ గారు వీళ్ళందరూ ఓంప్రకాష్ చౌతాలని ఇట్లా కొంతమంది నాయకులు మనకు కనిపిస్తారు. వీళ్ళందరూ ఇవాళ ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారని ఆలోచిస్తే మనకు అర్థం కాదు ఏమైపోయారు. అట్లాగేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి ఆయన కేంద్ర మంత్రివర్గంలో గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలోకి తన మంత్రుల్ని పంపించాలనుకున్నప్పుడు మన లోక్సభ సభ్యులు పంపించాలనుకున్నప్పుడు కూడా సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు ఆచితూచి ఆయన వాళ్ళని పంపించినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలోకి వెళ్ళారు అని అనుకుందాం. చాలా ఆసక్తికరమైన నాకు చాలా ఎంతో ఇష్టమైనటువంటి చర్చని మీరు పెట్టారు ఇవాళ. వెళితే ఏమవుతుందంటే మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి మరీ టూ ఎర్లియర్ అనుకోకపోతే అంటే చాలా మనం గతంలోకి వెళ్ళకపోతే పివి రంగయ్య నాయుడు గారు 89 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 11th అవర్లో ఐపీఎస్ రిటైర్డ్ అధికారి పివి రంగయ్య నాయుడు గారు కాపు సామాజిక వర్గం అప్పట్లో కేంద్ర మంత్రి. ఆ తర్వాత కేంద్ర మంత్రులుగా దాసనారాయణరావు గారు ఒక వెలుగు వెలిగారు, ఎంఎం పల్లంరాజు గారు ఆయన ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత సాయి ప్రతాప్ గారు, చిరంజీవి గారి కోసం సాయి ప్రతాప్ గారిని రాజీనామా చేయించి పల్లంరాజు గారు, చిరంజీవి గారు, సాయి ప్రతాప్ గారు ముగ్గురు ఒకే సామాజిక వర్గం అయిపోతారు కాబట్టి సాయి ప్రతాప్ గారు మీరు రాజీనామా చేయండి అని చెప్పి రాయలసీమ బలిజీలకు అప్పుడు చేసినటువంటి అన్యాయం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పల్లంరాజు గారు, చిరంజీవి గారు కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వాళ్ళకి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు అవుతూ ఉంటే కేంద్రంలో ఈ కాపు బలిజ సామాజిక వర్గం నుంచి ఒకరు కేంద్ర మంత్రి వర్గంలో ఖచ్చితంగా అలరాడేటటువంటి ఇద్దరు కూడా అలరాడినటువంటి సందర్భాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఇదిగో పలానా మల్లిపూడి శ్రీరామ సంజీవరావు గారు, ఎంఎం పల్లంరాజు గారు నాన్నగారు, ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నటువంటి పివి రంగయ్య నాయుడు గారు, అట్లాగే పి శివశంకర్ గారు కేంద్ర మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు వీళ్ళని చూపిస్తారనమాట. కేంద్ర మంత్రులుగా మీరు ఉన్నారు కదా, మీ సామాజిక వర్గం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు కదా అనేటప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటప్పటికీ ఆ చర్చ మీకు అక్కడితో ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా లోకేష్ గారికి అవకాశాలు చాలా సుగమం అవుతాయి, మార్గం సుగమం అవుతుంది లోకేష్ గారికి. పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్ళిపోయారు కదా, కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు శాసనసభ్యుడయ్యారు, రాజ్యసభ సభ్యుడయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడయ్యారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేశారు. పవన్ కళ్యాణ్ గారు 4 శాఖల్ని 5 శాఖల్ని సునాయాసంగా ఒంటి చేత్తో ఆయన నిర్వహించగలిగారు. తర్వాత ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి అయితే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రాజ్యసభకు నామినేట్ అయ్యి అక్కడి నుంచి ఆయన కేంద్ర మంత్రి కావాలి. ఇదిగోండి కేంద్ర మంత్రి అయ్యారు. ఏముంది ఇంకా మనం కలిసి పొత్తు ధర్మంలో భాగంగా ఉన్నాం కదా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఏంటి అనేటటువంటి ఒక చర్చ వస్తుంది అనమాట. మన మోడీ గారు ఆ మధ్య భీమవరం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ప్రతిష్టాపనకి వచ్చినప్పుడు కూడా
ఆయన చిరంజీవి గారిని మరొకమారు రాజ్యసభ తీసుకోమని వారు మర్యాదపూర్వకంగా వారు చెప్పడం, చిరంజీవి గారు అంతే సున్నితంగా తిరస్కరించడం, ఈ రెండు జరిగిన మాట బహిరంగ రహస్యం. ఓకే. ఎందుకంటే చిరంజీవి గారు చేయాల్సిన పాత్రలు ఆయన వెతుక్కుంటూ వస్తున్న కథలు ఆ తలమునకలుగా అందులో ఉన్నారు. ఆయన పైగా ఏంటంటే క్రియాశీలక రాజకీయాలకి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అందులో కొనసాగుతున్నారు కాబట్టి చిరంజీవి గారు ఒకంత కాదు కానీ పూర్తి స్థాయిలో సినిమాల మీద శ్రద్ధ పెట్టిన విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బాలశౌరి గారు జనసేన నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళడం, బలిజ సామాజిక వర్గం నుంచి బాలశౌరి గారి కాపు సామాజిక వర్గం కాబట్టి బలిజ సామాజిక వర్గం నుంచి బెంగళూరు సెంట్రల్ నుంచి వరుసగా 4 పర్యాయాలు గెలుపొందినటువంటి పిసి మోహన్ గారి పేరు కూడా ఇవాళ ప్రధానంగా చర్చలోకి వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి బాలశౌరి గారు, అక్కడ కర్ణాటక నుంచి పిసి మోహన్ గారికి కూడా అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంజయ్ గారు మొత్తానికైతే కేంద్రంలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే అవకాశం అయితే లేదు. వెళితే భవిష్యత్తులో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అంశాన్ని మనం మర్చిపోవచ్చు. పూర్తి స్థాయిలో కొత్త ధర్మంలో భాగంగా నారా లోకేష్ గారు 29 ఎన్నికలకి పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందన్నటువంటి వాతావరణమే ఉంది. కానీ కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కొన్ని తప్పుల్ని వాళ్ళు సవరించుకుని ముందుకు సాగితే ఖచ్చితంగా మరొక కూటమి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే వైకాపా బలపడింది అంటున్నారే కానీ అది వాపే కానీ బలుపు కాదన్న విషయం రాజకీయ విశ్లేషకులకు తెలుసు. వైకాపా బలపడాలంటే చాలా సమీకరణలు మారాలి, చాలా సమస్యలకి వాళ్ళు పరిష్కారాలు వెతుక్కోవాలి, వాళ్ళు చాలా కసరత్తు చేయాలి, దానికి చాలా సమయం పడుతుంది. దాని గురించి అప్పుడిప్పుడే మనం మాట్లాడదు, భవిష్యత్తులో మాట్లాడదు. అంటే మెయిన్ దక్షిణాది నుంచి బీజేపీకి పవన్ కళ్యాణ్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తీసుకెళ్ళాలి అన్న ఒక ప్లాన్ నడుస్తుంది ప్రధాని మోదీ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు సామాజిక వర్గంగా చూస్తున్నారు, ఒక బలమైన సామాజిక వర్గంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు అన్న విషయం సామాజిక రాజకీయ విశ్లేషకులకు తెలుసు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బలపడలేదు అనడానికి సమాధానం కూడా భారతీయ జనతా పార్టీ దగ్గరుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టాలంటే, తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలనుకుంటే, తెలుగుదేశం పార్టీ పెరిగి ఇవాళ ఒక వటవృక్షంలాగా ఎదిగి ఊడలు దిగినటువంటి పార్టీగా అవతరించాలంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదగకూడదు అని కృషి చేసినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలోనే ఆ తర్వాత జాతీయ నాయకులు అయ్యారు, చాలా గొప్ప గొప్ప పదవులు చేపట్టారు, చాలా గొప్ప గొప్ప అధికారాలు చలాయించారన్న విషయం అందరికీ తెలుసు. అది బహిరంగ రహస్యం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. అంటకాగినటువంటి ఏది భాజపా అగ్రనేతలు అనుకున్నటువంటి వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాజిక కోణంలో తెలుగుదేశం అధినేతలతో అంటకాగినటువంటి దృశ్యాలు, ఆ తర్వాత వరుస సంఘటనలు చాలా ఉన్నాయి, చాలా జరిగాయి, చాలా అద్భుతాలు జరిగాయి. వాటి గురించి మనం ఇప్పుడు చర్చలు దాని గురించి అనవసరం. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎదగలేదు అని అంటే ఆ కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ అంటే ఈ 2 సామాజిక వర్గాలు లేకపోతే ఒక 3 సామాజిక వర్గాలు, మహా అయితే 4 సామాజిక వర్గాలు అని చెప్పడం. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఎదగల. తెలంగాణకు వచ్చేటప్పటికి ఏమైందంటే కీలకమైనటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ భాజపాలో వాళ్ళు దశల వారీగా భాజపాని వాళ్ళు పురోభివృద్ధి వైపు నడిపించినటువంటి నేపథ్యం ఇక్కడ, బలమైనటువంటి నేపథ్యం ఇక్కడ ఉంది, భాజపాకు ఉంది. కాబట్టి భాజపాలో ఇవాళ ఏంటంటే కనీ విని ఎరుగిన విధంగా ముఖ్యమంత్రి స్థాయిలోనే మీకు అక్కడ 4-5 నాయకులు ఇక్కడ కనిపిస్తారు. ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే చీఫ్ మినిస్టర్ ఫేస్ అనేటటువంటి వాళ్ళు 4-5 కనిపిస్తారు ఇక్కడ మనకు. మీకు అర్థమవుతుంది కదా. అక్కడ ఎందుకు కనిపించట్లేదు అంటే అక్కడ జరిగినటువంటి ఆ విధమైనటువంటి సమీకరణలు అక్కడ జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు దానిని సామాజిక కోణంలో సరిదిద్దాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి ఒక ఫేస్ కావాలి, నో డౌట్. కాకపోతే ఏంటంటే అది జనసేన అనే పార్టీ ఖచ్చితంగా కొనసాగించాలి, జనసేన అనే పార్టీ ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి కంటే ముఖ్యంగా జనసేన పార్టీలోనే పుట్టి జనసేన పార్టీతోనే ప్రయాణం చేసినటువంటి చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ భాజపా ఫేస్ ఆఫ్ ద పర్సనాలిటీగా, లీడర్గా, చీఫ్ మినిస్టర్గా భాజపా పవన్ కళ్యాణ్ గారిని భావిస్తే భవిష్యత్తులో మీరన్నట్టు వాళ్ళు జనసేనని భాజపాలో విలీనం చేయమని అడుగుతారు. అంతే కదా. అదే పని పవన్ కళ్యాణ్ గారు చేస్తే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు, పవన్ కళ్యాణ్ గారు జనసేనని విలీనం చేశారు అనేటటువంటి అపప్రద జీవితాంతం పవన్ కళ్యాణ్ గారిని వెన్నాడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తటపటాయిస్తున్నారు. అటువైపు వెళ్ళకపోవచ్చు, మీరు చెప్పలేక తటపటాయిస్తున్నారు. అదే జరిగిన రోజు ఏమవుతుందంటే కనీ విని ఎరుగని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలోపేతమై మరింత శక్తివంతుడై ఆయన ఎన్నికలకు వస్తారు. ఓకే.
ఆయుధం చేతికి ఇచ్చినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి, అస్త్రం అందించినట్టు అవుతుంది. కాబట్టి అంత ఈజీగా ఆయన కేంద్రంలోకి వెళ్ళే అవకాశం ఉండదు. రేపు చంద్రబాబు నాయుడు గారిని ఏతావాత లాగి పట్టాలి అని అంటే ఇక్కడ అస్త్రం పవన్ కళ్యాణ్ గారే అవుతారు కాబట్టి అంత ఈజీగా అయితే కేంద్రంలోకి వెళ్ళే అవకాశం ఉండదు. మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.